స్థానిక ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని నామినేషన్లు వేయనివ్వలేదు అరాచక ప్రభుత్వం. అలాగే అట్లాంటి ఏది జాకెట్లో చేతులు పెట్టి మరీ తీశారు. ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా? అట్లాగే పోలింగ్ సందర్భంలో కొన్ని వేషాలు వేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా? అరాచకమా కాదా? ఖచ్చితంగా మనందరం అరాచకమే అన్నాం కదా, తప్పే అన్నాం కదా. కానీ ఎలక్షన్స్ అయిపోయాక ఫస్ట్ ట్రిప్ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంలో తాడిపత్రిలో ఒకే ఒక్క సీటు ఆధిపత్యం తెలుగుదేశం పార్టీ. ఆ రోజున పోలీసులు బలం ఉపయోగించి ఇంకోటి ఉపయోగిస్తే నలుగురిని తెచ్చుకోలేదా వైసీపీ? కానీ తీసుకోలేదు కదా, వదిలేశారు కదా. కొండపల్లి నెక్ టు నెక్ ఇద్దరికి సమానం వచ్చినాయి. అక్కడ ఓ ఇద్దరిని తీసుకుంటే అయిపోతుందిగా, తీసుకోలేదు కదా, వదిలేశారు కదా. నామినేషన్స్ వేసే టైంలో జరిగిన ఘోరాలు దాన్ని కాదనే చెప్పట్ల, అది అవును. బట్ ఆఫ్టర్ దట్ బాధ్యత పాటించారు కదా. అట్లాగే ఎంపీటీసీలు పూర్తయి మండల పరిషత్తులు 20% దాకా తెలుగుదేశం పోటీలో లేకపోయినా గెలిచారు, జనసేన తెలుగుదేశం కలిసి. అలాంటి చోట్ల పట్టుకుపోయి చేయలేదు కదా. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అదే అరాచకం అన్నాం ఆ రోజున. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇది డెమోక్రటికల్ ప్యాటర్నేనా? తుని దగ్గర జరుగుతున్నా, లేకపోతే ఈ పిరంగపురమో పల్నాడు దగ్గర జరుగుతుంది, అదేది పిడుగురాళ్ళలో అక్కడ జరుగుతున్నటువంటి చూస్తుంటే జెన్యూనా? అలాగే గుంటూరులోనో విజయవాడలోనో ఇట్లాంటి చోట్ల జరుగుతున్నది జెన్యూనేనా? అవతల పార్టీ తరపున గెలిచిన వాళ్ళని బలవంతంగా ఇటుకు లాక్కుని సామధాన భేద దండోపాయాలు, ఆస్తులు ధ్వంసం చేయడం, కేసులు పెట్టించడం, పోలీసులతో పిలిపించడం, ఇవన్నీ కరెక్టేనా? వెంటనే వాళ్ళు చేశారు కదా దుర్మార్గం. మరి అందుకే కదా వాళ్ళని దించేసింది. అది దుర్మార్గం అన్నావా సన్మార్గం అన్నావా? ఆ రోజున తప్పని అన్నాం కదా. మరి వాళ్ళు తప్పు చేస్తే, అంతకి 4 తప్పు చేస్తే ఇది జెన్యూన్ పాలిటిక్స్ అవుతుందా? ప్రతీకార రాజకీయం అంటే కరెక్ట్. ప్రతీకార రాజకీయం అంటే వ్యక్తులకి మధ్యలో వచ్చిన గొడవ. కానీ రాజకీయంగా ప్రతీకారం పేరుతో ఈ స్థితికి వెళ్ళడం సబబైన పద్ధతేనా? ప్రజాస్వామ్యబద్ధమేనా? ఆలోచించుకోవాల్సింది.